ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మా, ఆ, మనకి హాని కలిగించేవారు, ఇబ్బంది కలిగించేవారు మన చుట్టూ ఉన్న సమాజంలో మనకి తారసపడుతూనే ఉంటారు. అవును. అది కుటుంబంలో కావచ్చు, బంధువుల మధ్య కావచ్చు, స్నేహితుల మధ్య కావచ్చు, మనం పనిచేస్తున్న ప్రదేశాల్లో కావచ్చు, ఎక్కడైనా ఉంటారు. హాని కలిగించకూడదు. ఈ 4 కాని చోట కూడా ఉంటారు, జనరల్ గా కూడా ఉంటారు. జనరల్ గా కూడా ఉంటారు. కరెక్ట్ అమ్మా. అబ్బా, ఎవరు నన్ను ఇబ్బంది పెట్టకూడదు అనుకుంటే కుదరదు ఈ రోజుకి. వాటిని మనం అలా దాటుకుంటూ దాటుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. అలా మనకి హాని కలిగించే వారి నుంచి మనం ఎలా తప్పించుకోవాలి? తప్పించుకోవడానికి మన తలుపులు వేసుకుని మన గదిలో మనం కూర్చునే రోజులు కావు. కరెక్ట్. అసలు అలా కూర్చునే వాళ్ళ గురించి ఎవరు మాట్లాడరు కూడా. వాళ్ళ జీవితంలో ఏం సాధించలేరు కూడా. ఏమన్నా సాధించాలనుకున్నప్పుడు మాత్రమే ఏదైనా ఒక పని చేస్తేనే ఇతరులు మన గురించి మాట్లాడతారు. ఏమీ చేయని వాళ్ళ గురించి ఏం మాట్లాడతారమ్మా? చేతకాని వాడు వదిలేసేయి అంటారు. ఆ వదిలేసేయి అనేటటువంటి కేటగిరీలో మనం పడకుండా ఉండాలంటే ఏదో ఒకటి చేస్తాం కదా. చేసినప్పుడు తప్పకుండా మనం చేసేటటువంటి పనులు కానీ మనం మాట్లాడే మాటలు కానీ ఎవరో ఒకళ్ళకి ఎక్కడో ఒక్కడ తగలకుండా ఉండవు. ఆ తగిలితే సర్దుకునేటటువంటి మనస్తత్వం చాలామందికి తక్కువ. నన్ను ఉద్దేశించే చెప్పారు. మనం చెప్పేవాళ్ళం, మనం వాళ్ళని ఉద్దేశించి చెప్పకపోయినా వాళ్ళకి తగిలేటప్పటికి నన్ను ఉద్దేశించి చెప్పారని మనసులో ఉండి దానికోసం ఏదో రకంగా హాని చేయాలని చూస్తారు. ఇది ఒక జాతి. ఇంకొక జాతి ఏమిటంటే ఎవరైనా పైకి వస్తుంటే చూడలేని జాతి. వాళ్ళకి మనకేం సంబంధం ఉండదు. ఒకళ్ళకి ఎవరికైనా మంచి పేరో ప్రఖ్యాతో వచ్చిందో, సంపద వచ్చిందో, మరేదో వచ్చిందో అంటే వాళ్ళకి ఎందుకు వచ్చింది, నాకెందుకు రాలేదన్నది పక్కన పెట్టి వాళ్ళకి రావడం నాకు ఇష్టం లేదు. అదే కదా మనకి భర్తలు చెప్పే దాంట్లో, చిమ్మటలు వెళ్ళి ఆ పట్టు చీరలన్నింటినీ కొరికేస్తే వాటి వల్ల చిమ్మట్లకేం లాభం లేదు, కానీ పట్టు చీరలు నాశనం అయిపోయాయి కదా. అట్లా ఉంటుంది. పట్టు చీరలు లాంటి జీవితాలని చిమటలు లాంటి వాళ్ళు వచ్చి సర్వనాశనం చేసేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇందులో వాళ్ళకి వీళ్ళకి సంబంధం కూడా ఉండదు. అసలు ముందుగా మనకి ఎవరు హాని చేస్తున్నారనేది గుర్తించడం చాలా ప్రధానమైన విషయం. అసలు మనకి తెలియదు. చాలా సందర్భాల్లో వీళ్ళు మనకి మేలు చేస్తున్నారు అనుకుంటాం. శల్యుడు లాంటి వాళ్ళు ఇచ్చిన సలహాల వల్ల కౌరవులు ఎంత నాశనం అయ్యారు కదా. అవును. ఆ సలహా వల్ల నేను నాశనం అవుతున్నాను ఎప్పుడు అనుకోలేదు వాళ్ళు. ఎవరు హాని చేస్తున్నాడని భావనే లేదు. ఆ విధంగా దీనివల్ల హాని కలుగుతుంది అని తెలియకుండా జరిగేదాన్ని మనం చెప్పలేం. కానీ వీళ్ళ వల్ల నాకేదో ఒక ప్రమాదం ఉంది అన్నప్పుడు మాత్రం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందమ్మా. ఇట్లాంటి వాళ్ళు మన చుట్టూతా ఉంటారు, తప్పనిసరిగా ఉంటారు. కుటుంబంలోనే ఉంటారమ్మా. కొన్ని సందర్భాల్లో భార్యాభర్తలు ఇద్దరు, అక్క చెల్లెళ్ళు, వాళ్ళు కూడా వీళ్ళు నన్ను డామినేట్ చేస్తున్నారేమో అనిపించి పెద్ద ప్రమాదకరమైన హాని చేయరు, కానీ కొంచెం మనకు ఆ క్షణాన్ని ఇబ్బంది కలిగించే పనులు కలిగిస్తారు. గమనించుకుంటే వాళ్ళకు ఆ భావం కలగకుండా, కుటుంబ సభ్యులైతే వాళ్ళకి ఆ భావం కలగకుండా మనం ప్రవర్తించాలి. నేను నీకన్నా గొప్ప అన్న భావన వాళ్ళకి కలగకుండా ఉండేట్టయితే మన జోలికి రారు. కుటుంబ సభ్యులైతే అలాగే మన మిత్రులైనా అంతే. అంటే వాళ్ళు మిత్రులు అంటే నిజంగా మనకి హాని చేయరమ్మా, పరిచయస్తులని చెప్పాలి. జీవితంలో మిత్రులు ఒకళ్ళో ఇద్దరో, మహా అయితే నలుగురు ఉంటారు, అంతకన్నా ఉండరు. మిగిలిన వాళ్ళందరినీ మనం పరిచయస్తులు, సహాధ్యాయులు, క్లాస్మేట్స్ లేదా సహ ఉద్యోగులు, నాతో పాటు పనిచేసే కొలీగ్స్ అని చెప్పాల్సి ఉంటుంది తప్ప వీరు నాకు స్నేహితులు అని చెప్పడానికి అవ్వదు. కనుక స్నేహితులు సాధారణంగా మనకు హాని తలపెట్టరు. మనలో ఉన్న లోటు ఏదైనా ఉంటే చెప్పి మనని సంస్కరించడానికి ప్రయత్నం చేస్తారు. అంతేగాని మనం బాధపడాలని కానీ అనుకోరు. కానీ ఈ మిత్రుల్లాగా ఉండే వీళ్ళు ఉన్నారే, సహాధ్యాయులు, సహోద్యోగులు, వీళ్ళు మాత్రం మనం పైకి వస్తే చూడలేం. అంచేత ఏదో రకంగా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. మనం గమనించగలిగినట్టయితే, వీళ్ళ వల్ల నాకు ప్రమాదం ఉంది అని అనుకున్నట్టయితే వాళ్ళ జోలికి మనం వెళ్లకుండా ఉండడం, వాళ్ళు ఏ రంగంలో ఉన్నారో మనం వీలైనంత వరకు ఆ రంగంలో లేకుండా ఉండడం. ఉద్యోగం అనుకో, వాళ్ళున్న సెక్షన్ నుంచి పక్క సెక్షన్కి వెళ్ళిపోతే అసలు సగం సమస్య ఉండదు. అవాయిడింగ్ ఈజ్ ద బెస్ట్ థింగ్. కానీ కొన్ని సందర్భాలు అవాయిడ్ చేయలేమే, చేయలేం కదా, దొరకదు, ఉండదు. ఒకేసారి ఎదురెదురుగా ఉండి కూర్చొని పనిచేయాల్సిన అవసరం వస్తుంది, తప్పనిసరి. మరి అట్లాంటప్పుడు ఏం చేస్తామంటే వాళ్ళని మనం పట్టించుకోకుండా ఉండాలి. పట్టించుకోవటం లేదని చెప్తే మరింత కక్ష పెంచుకుంటారు.
కనుక పైకి కనపడకూడదు, పైకి కనపడకుండా మనసులో పట్టించుకోకూడదు. వాళ్ళు ఏమన్నా మనకేం లేదు, పలకరిస్తే మాట్లాడతాం, బాగున్నావా అంటే బాగున్నావంటాం, లేదంటే లేదు. వాళ్ళ దీనికొని గురించి భారతంలో ఆలోచించకూడదు అంటారు. వాళ్ళ వాళ్ళ మాటని మనసుకు తీసుకోకూడదు. ఆహా, ఆ, వాళ్ళు మనని బాధ పెట్టాలని చూస్తారు, అవును. తప్పనిసరిగా ఒక పుల్లవిరుపు మాట మాట్లాడతారు. మాట్లాడితే దానికి మనం హర్ట్ అయ్యామని తెలిస్తే ఇంకో రెండు, హర్ట్ అయ్యారు కదా అని ఇంకో రెండు అంటారు. అది అర్థం కానట్టు తెలియనట్టు నటించేసి వెళ్ళిపోతే అది శుభ్రమైన పని. ఉమ్, తర్వాత నేను నిన్న అన్నావా, ఓహో నాకు నా బుర్రకి తట్టలేదయ్యా, నువ్వు నన్ను నిజంగా తిట్టావా, నేను ఎంత మొద్దు బుర్రా, నువ్వు తిట్టినట్టు అర్థం కాల, అయ్యాం సారీ అన్నావు అనుకో, ఇంకా వాడు ఏమైపోవాలి అంటే ఇప్పుడు వాడిని తప్పు పట్టలా, వాడిని తక్కువ చేయలా, అంతే. కానీ నా బుర్రకు అది ఫిల్టర్, Ignore. నాకు ఫిల్టర్ అని చెప్పి అంజాన్ కొట్టడం అని ఒక పదం ఉంది ఆ, ఇక్కడ ఈ ప్రాంతంలో. అంటే విన్నావు కానీ వినన్నట్టు ఉన్నావు, అంతే. నీ మనసుకు తెలుసు కానీ పట్టించుకోనట్టున్నావు. ఇది సరైనటువంటి పద్ధతి. దీన్నే భారతంలో కథలో చెప్తాడు శాంతి పర్వంలో. మిత్రుల్లాగా కనపడేటటువంటి వాళ్ళు ఉంటారు, మిత్రుల్ని శత్రువుల్ని ఎట్లా గుర్తించాలి చెప్పమని అడుగుతాడు ఉహుం, ధర్మరాజు. ఉమ్. ఎవరిని అడుగుతారమ్మా? ధర్మరాజు భీష్ముడిని అడుగుతాడు. ఎన్ని విషయాలు చెప్తాడో భీష్ముడు ధర్మరాజుకి. ఆహా, అందులో ఒకటి నక్క పులి కథ చెప్తాడు. ఒక నక్క ఎప్పుడో మంచి పద్ధతిలో ఉందట, ఉహుం, పూర్వజన్మ సంస్కారం వల్ల అస్సలు ఏ రకమైన చెడు లక్షణాలు లేకుండా. ఆ సంగతి తెలిసి దాన్ని మంత్రిగా చేసుకుంటాడు పులి. పులి మంత్రిగా చేసుకుంటే దానికి ప్రాధాన్యం ఇస్తున్నాడని చెప్పి మిగిలిన వాళ్ళకి నచ్చక ఒకరోజు పులి తినే ఆహారం లేకుండా చేసి అది నక్క తినేసిందని చెప్తారు. దాంతో వీడికి కోపం వచ్చి వాడిని ఉద్యోగంలోంచి తీసేస్తాడు. తల్లి వచ్చి మందలిస్తుంది, పులి తల్లి వచ్చి. పులి తల్లి, వాడిని మేలు చేసేవాడు, నీకు మిగిలిన వాళ్ళు చేశారు, మిత్రులు శత్రువులు మధ్య డిఫరెన్స్ ఎలా తెలియాలి అని చెప్పడానికి చెప్తాడనమాట. ఉమ్, వాళ్ళు మంత్రులు మిత్రుల్లాగా ఉండి హాని చేశారు, వీడు రమ్మంటే వచ్చాడు కానీ మళ్ళీ లేడు కదా ఉమ్, చెప్పి మళ్ళీ బతిమాలుతాడు. పొరపాటు అయిందని అంటే, లేదు ఒకసారి మా అభిప్రాయ భేదం వచ్చాక కష్టం ఉండడం, ఏం పర్వాలేదు, నీ దూరంగా ఉండి నీకు అవసరమైనప్పుడు సలహా చెప్తాను కానీ ఇక్కడ మాత్రం ఉంటాను. అంటే నిరంతరం పులిని కాపాడుకోవడంతో పాటు తన మీద కుట్ర పన్నే వాళ్ళ దగ్గర కూడా తప్పించుకుంటూ ఉండడం కష్టం కష్టం కదా. కదా. ఎన్ని కుట్రలను పక్క తప్పించుకుంటాడు. ఇది పరిస్థితి. మనకి చాలా సందర్భాల్లో ఈ నక్క పరిస్థితుల్లో ఉంటాం మనం, అవును. తప్పించుకోలేం. ఆ, అట్లా అని వదిలి వెళ్ళేటటువంటి నక్కలాగా సర్వసంగ పరిత్యాగం అయితే ఈ ఉద్యోగం అక్కర్లేదు, ఈ స్నేహాలు అక్కర్లేదు, ఈ గ్రూప్ నాకొద్దు అని వెళ్ళిపోగలం, అవును. ఎగ్జిట్ అయిపోం. కానీ అవడానికి వీల్లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా వాళ్ళది అర్థం కానట్టు ప్రవర్తిస్తూ మన మనసు పాడవకుండా చూసుకోవాలి. అంటే వాళ్ళన్న మాటని 100 సార్లు మనం అనుకున్నాం అనుకో, వాళ్ళు ఒకసారి నువ్వు మోసగాడివి అన్నారు, అమ్మా. వాడు ఒక్కసారి అన్నాడు, నేను వాడు నన్ను అన్నాడు 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 అని 10 సార్లు అనుకుంటే నా బుర్రంతా నేను కదా 100 సార్లు నేను మోసగాడు అనే మాట వాడు అన్నాడు అని అనుకోవడం, నన్ను నేను 100 సార్లు ఎఫర్మ్ చేసుకున్నా మోసగాడు అని. కనుక అటువంటి మాటని పక్కకు పెట్టాలి. నిజంగా అంటే ఆలోచించాలి, నేను నిజంగా మోసం చేశాను ఎవరినన్నా ఆలోచించుకుని ఆ ప్రవర్తన మార్చుకోవచ్చు, హీ కరెక్టెడ్ మీ అని. కానీ కానప్పుడు పట్టించుకోవాల్సిన పని లేదు. మనసుకు తీసుకోకుండా ఉండగలగటం సాధ్యమే అమ్మా? చాలా కష్టం, కానీ కొంచెం ప్రయత్నం చేస్తే వచ్చేస్తుందమ్మా. ఎంత కష్టం అనిపిస్తుందో అంత హాయిగా ఉంటుంది. నేను ఇవాళ ఆలోచించను, వాడు దుర్మార్గుడు తెలుసు, కానీ రేపొద్దున నేను వాడి మొహం చూసి తీరాలి, నా పరిస్థితి అది అని మనసులో నిర్ణయించుకున్నాక ఒక ఫిల్టర్ పెట్టేసుకోవచ్చు. ఇది అలవాటు చేసుకోవాలి. కొద్దిగా కొన్నాళ్ళు పడుతుంది, కొద్ది రోజులు పడుతుంది, నెలలు ఏం పట్టదు, కొద్ది రోజులు పడుతుంది. కొద్ది రోజులు అంటే కొంతమందికి 4 రోజులు కావచ్చు, కొంతమందికి 10 రోజులు కావచ్చు, 40 రోజులు మించి ఉండదమ్మా. దీనివల్ల ఉపయోగం ఏంటమ్మా? దీనివల్ల ఉపయోగం ఏమిటంటే అది మన హెల్మెట్ లాగా కాపాడుతుంది. ఫిల్టర్ మనకి హెల్మెట్ అవుతుంది, మన బ్రెయిన్ కి పెట్టుకున్న హెల్మెట్ లాగా. ఇప్పుడు ఫిల్టర్ అంటే కావాల్సింది తీసుకుని అక్కర్లేని పక్కకు పెట్టేయడం, అంటే మనం చూసే చూపు అట్లా ఉండాలి. వాడి మాటకి హెల్మెట్ లాగా ప్రతిస్పందించాలి. అస్సలు మనకేం తగలదు, ఏమైతే అంటాడు, వెనక్కిపోతుంది, ఏముంది.
ఎంత బ్లేటెంట్ గా చెప్తారంటే, నువ్వు కట్టుకున్న చీర, నిన్న నువ్వు కట్టుకున్న చీర చిరిగిపోయింది అంటాడు ఇవాళ. నిన్న మన చీర చిరగలేదని మనకి తెలుసు, ఇంటికి వెళ్ళి కన్ఫర్మ్ కూడా చేసుకుంటాం. అయినా వాడు అన్నాడంటే ఏమిటి ఉద్దేశం? అదిగా 10 మందిలో అంటాడు కావాలని. ఒక్కడిగా కాకుండా, ఏం చీరలు లేవా నీకు, అలా చిరిగిన చీర కట్టుకొచ్చావు అన్నాడు అనుకో, నిన్న, ఇవాళ కాదు, ఇవాళ అయితే నువ్వు చూపిస్తావు చిరగలేదని అని అన్నాడు అనుకో, గమనించని వాళ్ళందరూ నువ్వు చిరిగిన చీర కట్టుకొచ్చావు అని అనుకుంటారు కదా. గమనించిన వాళ్ళు పట్టించుకోరు. రేపు పొద్దున మళ్ళీ అదే చీర కట్టుకొస్తే సరే, ఒక 2 రోజులు పోయినా కట్టుకో అదే చీర. అదే రేపంటే 2-3 రోజులు పోయిన తర్వాత అంతే, అవతల వాళ్ళకి అర్థమైపోతుంది కదా. దీనికి కొంచెం ఓర్పు కావాలి. ఇది కానీ అభ్యాసం చేశామా, జీవితం అంత సుఖం మరొకట్లేదు. అయితే ఇవన్నీ వీళ్ళు మనకి హాని చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అన్న చోట మాత్రమే. తెలియకుండా ఉండే దగ్గర చాలా కష్టం, చాలా అసలు గుర్తించలేం కూడా మనం. ఇలాంటిది ఊరికే చీర అనేది ఉదాహరణ చెప్పా కానీ, నిన్న నువ్వు చేసిన ఆఫీస్ వర్క్ కావచ్చు, నువ్వు పంపించిన పేపర్స్ కావచ్చు, నువ్వు ప్రాసెస్ చేసినటువంటి మెటీరియల్స్ కావచ్చు, వీటన్నిటిలో కూడా తప్పు పట్టే వాళ్ళు ఉంటారు. యు మస్ట్ బి డూయింగ్ పర్ఫెక్ట్లీ వెల్. మనతో మంచిగా అంటే బాగా మాట్లాడతారు, బాగా ఉంటారు, ఎంత బాగా చేస్తారంటే అట్లా కాదు, మన ఎదురుగానే చెప్తారు ఏమని, కాదమ్మా నువ్వు ఎప్పుడు బాగా చేస్తావు కదా, నువ్వంటే నాకు చాలా ఇష్టం కదా, నేను అట్లా చేసావేంటి, నేను సరి చేసేసానులే అంటారు. అంటే నీ పేపర్ సరిగ్గా వెళ్ళింది, బికాస్ ఆఫ్ మీ వెళ్ళింది, యూ డిడ్ రాంగ్. నువ్వు అంతమంది ఎదురుగా ఆ మాట నువ్వు చెప్పిన తర్వాత యూ కెనాట్ డినై ఇట్ ఆర్ యూ కెనాట్ కరెక్ట్ ఇట్. పేపర్ సాఫ్ట్ గా వెళ్ళింది, దట్ ఈస్ ట్రూ, నీట్ గా వెళ్ళింది ఎవ్రీథింగ్. కానీ ఈ మధ్యలో అలా నీట్ గా వెళ్ళడానికి నేనే కారణం, నువ్వు తప్పు చేసావని అందరి ఎదురుగా ఎక్స్పోజ్ చేస్తున్నాడు. వాళ్ళతో ఎలా ఉండాలి, ఇది కష్టమైనటువంటి. వీళ్ళతో కష్టం, వీళ్ళ వల్ల హాని అని మనం గుర్తించినప్పుడు తేలికే గాని, ఇక్కడ గుర్తించాక కూడా యు కాంట్ డూ ఎనీథింగ్. వీళ్ళని ఎదుర్కోవటం చాలా కష్టం. అట్లాంటప్పుడు వాళ్ళ ప్రమేయం లేకుండా మన పనులు చేసుకునే మార్గం చూసుకోవాలి. ఉంటాయి, మన ఎబిలిటీని కాదు, వాళ్ళ ప్రమేయం లేకుండా ఉండాలి మనం. వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వకుండా నీవు చేసిన పని పైకి వెళ్ళే మార్గం ఏది ఉందో దాన్ని వెతుక్కోవాలి. ఆర్ యు హ్యావ్ టు హ్యావ్ ఏ గుడ్ కనెక్షన్ విత్ ది హయ్యర్, ఆర్ సమ్ టైమ్ యూ హ్యావ్ టు ఎక్స్పోజ్ హిమ్ నాట్ టు ద కొలీగ్స్, టు ద హయ్యర్. అప్పుడు ఇక్కడ వేషాలు ఎన్ని వేసినా అక్కడ జరగదు, ఆ తర్వాత మన పని జరగట్లేదని తన తోక తనే ముడుచుకుంటాడు. అసలు నువ్వేం మాట్లాడలేదు కదా అని చెప్పి నీతో శత్రుత్వం పెంచుకునే అవకాశం లేదు. ఇలా సందర్భాన్ని బట్టి అనేక రకాలుగా మనం జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనసుకు తీసుకోకూడదు, చాలా డిస్టర్బ్ అవుతాం, వేరే పనులన్నీ చెడిపోతాయి, ఆరోగ్యం పాడైపోతుంది, కుటుంబంలో ఉండే వ్యవహారాలు దెబ్బతింటాయి. ఈ విసుగంతా పిల్లల మీద, భర్త మీద, ఇంట్లో వేరే సభ్యులు ఉంటే వాళ్ళ మీద చూపించడం అవుతుంది. ఆఖరికి మనం చేసే పని చెడిపోతుంది. వంట కూడా చండాలంగా చేసేస్తారు ఆడవాళ్ళు ఇలాంటి సందర్భాల్లో. అవునమ్మా, ఆఫీస్లో ఏదో తేడా వచ్చిందని అర్థం చేసుకునే భర్త ఉంటే ఓకే గాని, లేదా నువ్వు ఊరుకొని చేసి పెడతానే మహానుభావుడు ఉంటే మరీ మంచిది కానీ, లేకపోతే ఇబ్బంది అవుతూ ఉంటుంది. అందువల్ల అస్సలు మనసుకు తీసుకోకూడదు. లోకం తీరు ఇంతే అనే సంగతి గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఇంకొకటి ఎఫర్మ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఏమంటే, నేను ఎఫిషియెంట్ కనుక నాకు శత్రుత్వం ఉంది, నా ఎఫిషియన్సీని చూసి అని యు affirm your ability, that will solve 90% of the problem. నేను అసమర్థుల్ని చేయరుగా వాళ్ళు, పైగా అసమర్థుల్ని ఎంకరేజ్ చేస్తారు. వీళ్ళే మాట్లాడకుండా వాళ్ళ పని చేసి పంపించేసి అసలు నేను చేశాను కూడా చెప్పరు. ఎందుకంటే వాళ్ళు కుక్కిన పేనుల్లా వీళ్ళ కింద పడి ఉంటారు. సమర్థుల దగ్గరే ఉంది సమస్య. సమర్థులకి మాత్రమే శత్రువులు ఉంటారు, అసమర్థులకు ఉండరు. అసమర్థుడి శత్రువు వాడి అసమర్థతే. సమర్థులకు అందరూ శత్రువులే. ఎక్కడా కూడా చాలా భయపడతారు. ఆ భయాన్ని అనేక రకాలుగా వ్యక్తీకరిస్తారు. భయాన్ని భయంగా చెప్పే ధైర్యం ఉండదు. భయాన్ని తమ ఇన్ఎఫిషియన్సీని దాచుకోవడానికి ఇన్ని రకాల చెడ్డ పనులు చేస్తూ ఉంటారు. కనుక ఎఫిషియన్సీ పెంచుకుంటూ ఉండాలి. అవతల వాడిని నువ్వు ఇన్ఎఫిషియెంట్ అని అనకుండా ఉండాలి. వాళ్ళతో నవ్వుతూనే మాట్లాడాలి.
నవ్వుతూనే మాట్లాడాలి. నేర్చుకోవాలమ్మా ఇవన్నీ. చాలా అమ్మ, జీవితంలో ప్రతి క్షణం నేర్చుకోవాల్సింది. ఎన్ని నేర్చుకోవాలో ఇవి ఏమన్నా మనకి పాఠాల్లో చెప్తారా? ఎక్కడ కనిపించదు. ఇళ్లల్లో పూర్వకాలం పెద్ద పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. వాళ్ళు అట్లాగే ఉంటారమ్మా. ఏ కట్టెకి నిప్పుంటే ఆ కట్టే కాలుతుంది. నువ్వెందుకు వాడి కోపానికి వాడి చెడ్డతనానికి నువ్వెందుకు శిక్ష అనుభవించాలి? వద్దంటారు అవునమ్మా. కదా. Yes. కోపాన్ని గురించి చెప్తారు ఏంటంటే, కోపపడ్డం అనేది ఏమిటో తెలుసా? ఎదుటివాడి తప్పు కోసం నన్ను నేను శిక్షించుకోవటంట కోపం. ఓ, వాడి తప్పు కోసం. ఎదుటివాడి తప్పుకు నన్ను నేను శిక్షించుకోవడం అంటే, కోపపడితే నాకు బీపీనో ఏదో పెరిగిపోతుంది, వాడు బాగానే ఉంటాడు, ఎందుకు కోపం? అవును. వాడు బాగుంటాడు కదా, వాడు చేసిన తప్పుకు నన్ను నేను ఎందుకు శిక్షించుకోవాలి? అవునమ్మా. ఇది ఆలోచించుకుంటే వాడు హాని చేస్తాడు, చేయడానికి సిద్ధంగానే ఉంటాడు. గుర్తుంచుకుని, గుర్తు ఉంచుకుని, ముందు గుర్తించాలి, తర్వాత గుర్తు ఉంచుకోవాలి, రెండు ఉన్నాయి. ఈ రెండు చేసి జాగ్రత్తగా ఉండాలమ్మా. దీనికి కావాల్సిన ప్రధానమైనటువంటి మెంటల్ మేకప్. Yes. మనసుని ఇలా ఉంటుంది అని సిద్ధపరచుకుని, లోకం ఇంతే, దీంట్లోనే నేను వెళ్ళాలి, నా దారి నేనే బాగు చేసుకోవాలి, నా దారిలో ఉన్న ముళ్ళు ఎవరూ తీయరు, ముళ్ళు వేస్తారు, వాటి మధ్య నుంచి జాగ్రత్తగా వెళ్ళాలి అని చెయ్యాలమ్మా. ఇది తప్పనిసరిగా ఉంటారు. ఇంట్లో వాళ్ళతో అయితే ఈజీ అమ్మా, ఏదో రకంగా మేనేజ్ చేస్తాం, మిత్రులతో కూడా చేయగలం. కానీ మనం ఉద్యోగం చేసేటటువంటి చోట కానీ, సొసైటీ నుంచి మనని చూసి అసూయపడి వచ్చేటటువంటి వాటి గురించి కానీ మనం ఏం చెప్పలేం. నిన్నో మొన్నో చూసాం కదా, ధర్మేందర్ చనిపోయాడు అని చెప్పి న్యూస్ వేయడం. ఏమిటమ్మా అది? అవసరమా? ఇలా ఏదో ఇంకా నయం అది, ఇంకా వేరే రకాల అపోహలతో దుర్వార్తలు వేయలేదు కదా, ఇంకా రకరకాల పెడతారు కదా దానికి చెలు. అవేం లేకుండా ఇట్లాంటివి చేస్తే ఎవరేం చేయగలరు? మనం అనుకోని కోణం నుంచి వచ్చేటటువంటివి ఇవన్నీ. ఇదంతా అవసరమా? తీరి కూర్చుని అది అలాంటిది మన మీద కూడా చేస్తారు, చేయరని లేదు. ఇప్పుడు సోషల్ మీడియాలో చేస్తారని ఏం లేదు. మనం పనిచేసే చోట ఒక చిన్న దుర్వార్త ప్రచారం చేస్తే చాలు, మనం వచ్చేటప్పటికి తెల్లబోయి చూస్తూ ఉంటారు మన వంక అందరూను, ఇదేమిటి అని. ఎందుకంటే అంతకు ముందే ఒక మాట చెప్పుంటారు మనం వచ్చే లోపల. ఇలాంటివి ఉంటాయి. వీటన్నింటినీ చిరునవ్వుతో ఎదుర్కొంటూ ఓర్పుగా ముందుకెళ్ళాలి. ఎవరు చేశారో గుర్తించి వాళ్ళ దగ్గర కొద్దిగా కీలెరిగి వాత పెట్టడం కూడా నేర్చుకోవాలి. అది ప్రధానం. ఎన్నున్నాయి, ముఖ్యమైనది మెంటల్ మేకప్ ఏనా, జాగ్రత్తగా ఉండడమేనా, కీలెరిగి వాత పెట్టడమేనా, ప్రశాంతంగా సమాధానం చెప్పడమేనా. మనం ఇరిటేట్ అవుతున్నామంటే మరింత రెచ్చిపోతారు, పట్టించుకోవటం లేదంటే మరో రకంగా ప్రయత్నం చేస్తారు. అందుకని అర్థం అయ్యి కానట్టు ఉండడమే చాలా ముఖ్యం. కరెక్ట్ అమ్మ. ఎన్ని మంచి విషయాలు చెప్పారమ్మ. ఇందాక ఒక మధ్యలో ఒక మాట చెప్పారు చూడండి, పూర్వకాలంలో ఇంట్లో పెద్దవాళ్ళు ఉండేవారు, వాళ్ళు చెప్పేవారని. అలాంటి అవకాశం లేదు కాబట్టే నేను ముఖ్యంగా మీలాంటి వారితో ఇలా వదిలేయమ్మా, ఇట్లా ఉంటారమ్మా, వాడు పైకి బానే ఉంటాడు కానమ్మా ఇట్లా చేస్తాడు అని చెప్తూ ఉంటారు నలుగురు ఉంటే కుటుంబంలో. అది వాళ్ళకి అర్థమయ్యేది, అప్పుడే తెలిసిపోయేది వాళ్ళు ఇలా మాట్లాడుతున్న వాళ్ళతో ఇట్లా ప్రవర్తించాలి. ఇప్పుడు ఏముందమ్మా, నిద్ర లేచిన దగ్గర నుంచి పిల్లల్ని స్కూల్కు పరిగెట్టిస్తున్నాం మనం. వాళ్ళకి ఏం తెలుసు? పుస్తకాలు తప్ప ఏం తెలియదు. పుస్తకాలు లేకపోతే మహా అయితే ట్యాబ్ లేదా ఫోను, ఇది తప్ప ఏం తెలుసు? కనీసం ఆటలు కూడా తెలియకుండా ఉన్నాయి కదా. ఆ పెద్దలు ఉన్నప్పుడు అనుభవంతో చెప్పిన దాని వల్లే బాగా ఉంటుంది. ఇది 1-2 మాటలతో తెలిసేది కాదు, చాలా అనుభవంతో. ఇప్పుడు చెప్పుకుంటే ఇంకా ఎన్నో వస్తాయి ఇందులో. ఊరికే కొన్ని, ఒక ఉదాహరణకు 3-4 మాట్లాడుతున్నా. అందుకే మీలాంటి పెద్దవారితో ఇలాంటి విషయాలు చెప్పించే ప్రయత్నం చేస్తా ఉన్నా నేను అంటున్నా. సంతోషం. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నమస్తే అమ్మా.